హాయ్ అండి. ఈరోజు ఉప్మాని ఇలా వెరైటీగా అంటే సుజీ రవ్వతోటి ఉప్మాని ఇలా వెరైటీగా చేయడం నేర్చుకుందామా? వచ్చేయండి. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సుజీ రవ్వ, అదే అండి ఉప్మా రవ్వ, కరివేపాకు, ఆనియన్స్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి పెట్టుకుందాం. పక్కన కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఎంతైతే అనుకుంటామో అంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలోకి 2 స్పూన్లు వేరుశనగపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు ఇలా వేసి కలిగి తిప్పినాక వేగాక దానిలోకి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి సన్నగా తరుక్కోండి, బాగుంటుంది. మరి పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా కలిగి తిప్పుకుందాం. ముందు వీటిని వేసాక తర్వాత ఒక స్పూన్ని ఆవాలు వేద్దాం. తర్వాత ఒక చిటికెడు పసుపు ఇలా వేసి చక్కగా కలిగి తిప్పేసి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఆ తర్వాత టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. వాటిని కూడా ఇలా కలిగి తిప్పుకొని దీనిలోకి ఇప్పుడు ఒక స్పూన్ అంటే మనకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసేసి కలిగి తిప్పుకొని చక్కగా మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇవి మగ్గాక చూసుకుందాం. ఈ టమాటోస్ చక్కగా చూసారా అంత స్మూత్గా ఇలా స్మాష్ అయిపోతున్నాయి కదా. ఇలా అయినాక వీటిలోకి ఎసరు పోసుకోవాలి. అదేనండి, మనము ఫుల్ గ్లాస్ తీసుకోలేదు కాబట్టి నేను 1/3 గ్లాసు అదే గ్లాస్ తోటి పోస్తున్నాను. సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా మరీ పొడిగా కాకుండా వస్తుంది. ఇలా మూత పెట్టేస్తే తెల్లుతుంది కదా. చక్కగా ఎసరు తెల్లాక ఇలా ఎసరు తెల్లిన తర్వాత ఒకసారి కలిపి తిప్పుకొని దీనిలోకి నేను ముందుగా చూపించాను కదా మీ గ్లాస్లో, దాన్ని బౌల్లో వేసుకున్నానండి, పెట్టుకున్నాను. ఇలా చక్కగా తిప్పుకుంటూ సిమ్లోనే పెట్టండి స్టవ్ని. చక్కగా ఇలా తిప్పుకుంటూ లంప్స్ రాకుండా అంటే గడ్డలు కట్టేస్తాయి కదా, అలా కట్టకుండా ఉండాలంటే తిప్పుతూనే ఉండాలి. చక్కగా ఓ 2 మినిట్స్లోనే చక్కగా బాగా అయిపోతుంది. మన కడాయికి అంటుకోకుండా మొత్తం మనం చేసుకున్నటువంటి ఉప్మా మొత్తం కడాయికి అంటుకోకుండా లేచి వచ్చేస్తుంది. అలా చక్కగా వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని ఇక్కడ ఒక పని చేయండి. స్టవ్ ఆపిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేయండి. 1 స్పూను. నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆరిపోయాక కూడా మళ్ళీ ఇది మెత్తబడిపోవడం అలా అవ్వకుండా పొడి పొడిలాడుతూనే ఉంటుంది అన్నమాట. చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. అసలు ఎమ్మీగా అసలు ఉప్మా తిన్నటువంటి పిల్లలు కూడా చక్కగా తింటారండి. తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.